ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ రోజు అనుదిన లేఖన భాగము యెషయా ప్రవచన గ్రంథము 46వ అధ్యాయము 28వ వచనము. భయపడకుము, నేను నీకు తోడై ఉన్నాను. దేవుడి మాటను మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఈ మాటను మనం చూసినట్లయితే యాకోబుతో దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. యాకోబుతో ఏ పరిస్థితుల్లో యాకోబుతో సెలవిస్తూ ఉన్నాడు అంటే, యాకోబు 20 సంవత్సరములు తన మామయ్య లాబాను ఇంటిలో ఉన్నప్పుడు 6 సంవత్సరములు తనకు కలిగిన ఆస్తంతటి కొరకు 14 సంవత్సరములు తన ఇరువురు భార్యల కొరకు కొలువు చేశాడు యాకోబు. కొలువు చేసిన తర్వాత దేవుడు ఎక్కడైతే యాకోబు నిబంధన చేసుకున్నాడో, ఎక్కడైతే యాకోబు దేవునితో మొక్కుబడి చేసుకున్నాడో, దేవుడు అంటూ ఉన్నాడు, నీవు మొక్కుబడి నీవు ఏ దేవునికైతే నువ్వు ప్రార్థించావో ఆ బేతేలుకి నువ్వు వెళ్ళాలి అని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడుతూ ఉన్నప్పుడు యాకోబులో ఒక కలవరం. నేను దేవుని మందిరానికి వెళుతూ ఉన్నాను, నేను నా తండ్రి ఇంటికి వెళ్ళబోతూ ఉన్నాను, నేను నా అన్నను మోసం చేసి వచ్చాను, నేను నా తండ్రిని మోసపరిచి వచ్చాను, ఈ రీతిగా నేను వెళ్ళగలను, నాకు ఇంకా వెళ్ళే మార్గము వారికి నా ముఖం చూపించే ఆశ కూడా నాలో లేదు అని చెప్పి యాకోబు మదన పడిపోతూ ఉన్న సమయంలో దేవుడు అంటూ ఉన్నాడు, భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను. మాట ఇచ్చిన దేవుడు అండి. చాలా చాలా పరిస్థితుల్లో, ఎన్నో అగమ్య గోచరమైన పరిస్థితుల్లో నా వల్ల కాదయ్యా, నేను చేయలేనయ్యా, నా స్థితి ఇది కాదయ్యా అంటూ కలవరపడిపోతూ ఉంటాము. ఎందుకు అంటే ఏశావు పగపట్టి ఉన్నాడు, ఏశావు నా మీద వచ్చి పడిపోతాడు, నా పిల్లలను నా ఆస్తిని అంతటిని నాశనము చేసేస్తాడు అన్న కలవరముతోటి యాకోబు మనస్సు నిండిపోయింది. వస్తూ వస్తూ ఉండగానే కొంత ఆస్తిని తీసి ప్రక్కన పెట్టాడు. ప్రక్కన పెట్టి మొదటిగా దాన్ని తన అన్నకి కానుకగా పంపించాడు. కానుకగా పంపించి ఆ రాత్రి దేవుని పాదముల ఎదుట యాకోబు అక్కడే మిగిలిపోయాడు. ఎబ్బోకు రేవు దగ్గరే యాకోబు మిగిలిపోయి అంటూ ఉన్నాడు, దేవా, ఒంటరిగా ఉండి నేను ప్రార్థిస్తూ ఉన్నాను, నాకు ధైర్యము సరిపోవట్లేదయ్యా, నేను ఏశావుని ఎదుర్కొనుటకు, నా తండ్రికి నా ముఖము చూపించుకొనుటకు నాకు ధైర్యము సరిపోవట్లేదయ్యా, నిశ్చయముగా నాకు ధైర్యము కలిగిన ఆత్మ నీ యొద్ద నుండి నాకు వస్తేనే, నీతో నేను సమాధాన పడితేనే మొదట నేను ధైర్యముగా ఆ బేతేలుకు వెళ్ళగలను, నా తండ్రి ఇంటికి నేను వెళ్ళగలను అని చెప్పి యాకోబు మదన పడుతూ ఉన్నాడు. ప్రియ బిడ్డ, అనేక పరిస్థితుల గుండా నువ్వు మదన పడిపోతూ ఈ పని నేను చేయలేను, ఈ యొక్క ఉద్యోగం నేను చేయలేను, ఈ వ్యాపారం నేను చేయలేను, ఈ అనారోగ్యం నాకు తగ్గదు అంటూ రకరకాల భయాలు ఈ లోకంలో మనల్ని నిలబడి చేస్తూ ఉన్నప్పుడు మొదటిగా దేవుని పాదముల దగ్గరికి వచ్చి ఎప్పుడైతే దేవునితో సమాధానమును కోరుకుంటామో, ఎప్పుడైతే దేవుని యొక్క ఆశీర్వాదమును కోరుకుంటామో, నిశ్చయముగా దేవుడు మనకు తన సమాధానమును, తన దీవెనను, తన నెమ్మదిని మనకు అనుగ్రహించు దేవుడై ఉన్నాడు. యాకోబు ప్రార్థిస్తూ ఉన్నాడు, నీవు నన్ను ఆశీర్వదించితేనయ్యా ఈ భూలోక సంబంధమైనవన్నీ కూడా నేను పొందుకున్నాను, కానీ ఆత్మ సంబంధమైన దీవెన, ఆత్మ సంబంధమైన నెమ్మది నీ యొద్దనే నాకు లభిస్తూ ఉంది కనుక నా హృదయానికి నెమ్మది, సమాధానము నాకు అనుగ్రహించయ్యా అంటూ దేవుని పాదముల మీద పడి ఆ రాత్రంతా కూడా దేవునితో పెనుగులాడుతూ ఉన్నాడు. ప్రియ బిడ్డ, దేవుడు అంటూ ఉన్నాడు, ఎప్పుడైతే నువ్వు నా ఎద్దుకు వస్తావో ఆయన ఎంత మాత్రమో ఆయన నిన్ను త్రోసివేసే దేవుడు కాదు. దేవుని పాదాల దగ్గరికి వద్దాం, దేవునితో సమాధాన పడదాం, దేవుని యొద్ద నుండి నెమ్మదిని పొందుకుందాం. నిశ్చయముగా మనకు కలిగిన భయములన్నిటిలో నుండి, మనకు కలిగిన అవమానములన్నిటిలో నుండి, మనకు కలిగిన నిందలన్నిటిలో నుండి కూడా ఆయన తప్పించే దేవుడై ఉన్నాడు. ఏశావుకు ఏ రీతిగా అయితే యాకోబును చూడగానే ప్రేమ కలిగిందో, ఏశావు ఎప్పుడైతే యాకోబును చూడగానే దయ కలిగిందో, అటు
అటువంటి దయ, ప్రేమ అన్నీయు నా దేవుడు నీకు అనుగ్రహించబోతూ ఉన్నాడు. ధైర్యము కలిగి ఉండు. నీ దేవుడైన యెహోవా నీ ప్రక్కనే ఉన్నాడు. భయపడకు, దిగులు పడకు. నిన్ను బలపరచు దేవుడు నీ చేయి పట్టుకుని నిన్ను నడిపించబోతూ ఉన్నాడు. కృంగిపోవద్దు. ఎందుకు అంటే పరాక్రమశాలి అయిన దేవుడు నీతో నాతో కూడా నడుస్తూ ఉన్నాడు. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక.